తీతుకి రాసినటువంటి పత్రికలో మనం గమనించామన్నమాట. ఏమని చెప్తూ ఉన్నాడయ్యా అంటే ప్రధానంగా చూడండి, ఏమన్నాడయ్యా అంటే దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసము నిమిత్తము నిత్య జీవమును గురించిన నిరీక్షణతో కూడిన భక్తి అన్నమాట. మన భక్తి ఎలాంటి భక్తి అంట చెప్పాలి. ఎలాంటి భక్తి మంది? నిరీక్షణతో కూడిన భక్తి. కోటేశ్వరమ్మ, మన భక్తి ఎలాంటిది? నిరీక్షణతో కూడిన భక్తి అన్నమాట. ఎలాంటి భక్తి మంది? నిరీక్షణతో కూడిన భక్తి అన్నమాట. నిరీక్షణ అంటే ఏంది? నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం, కనిపెట్టుకొని చూడటం అన్నమాట. దేవుడు వచ్చి మన నిరీక్షణ ఏంటంటే నిత్య జీవంలోనికి యేసయ్య మనల్ని తీసుకెళ్తాడు. మన నిరీక్షణ ఏంటి? నిత్య జీవంలోనికి యేసయ్య తీసుకెళ్తాడు అన్నమాట. అంటే మరణము లేని జీవితంలోనికి మనల్ని ఏం చేస్తాడట? తీసుకెళ్తాడనమాట. నిరీక్షణ అంటే ఏంటి చెప్పాలి? ఎదురు చూడటం అన్నమాట. కనిపెట్టుకొని చూడటం, ఆశ పెట్టుకొని చూడటం. అంటే యేసయ్య ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వచ్చి మనల్ని తీసుకెళ్తాడు, ఆ నిత్య జీవంలోకి మనం ఎప్పుడు వెళ్తాం అని ఎదురు చూడటం. ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూడటం అన్నమాట. అవునా? ఆలోచన చేయాలి. అంటే నిరీక్షణ అంటే ఎదురు చూడటము. నిరీక్షణ అంటే ఏంటి? ఎదురు చూడటం, ఆశ పెట్టుకొని ఎదురు చూడటం, కనిపెట్టుకొని చూడటం అన్నమాట. ఎప్పుడు వస్తాడు యేసయ్య అని ఎదురు చూడటం. ఏం చూడటం? ఎదురు చూడటం అన్నమాట. యేసయ్య ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూడటం అన్నమాట. అంటే మన నిరీక్షణ ఏంటంటే యేసయ్య రావాలి, మనల్ని తీసుకొని ఆ పరలోకంలోనికి, ఆ నిత్య జీవంలోనికి మనల్ని తీసుకెళ్ళాలి. అదే మన ఎదురు చూపు అన్నమాట. ఇప్పుడు మన ఇంటి వాళ్ళు ఏదైనా ఊరు పోయాడనుకో, వచ్చిందాక ఏం చేస్తాం? మనం ఎదురు చూస్తామా లేదా? నిరీక్షిస్తామా లేదా? ఏంది అబ్బాయి ఇంకా రాలేదు, అమ్మాయి ఏంది ఇంకా రాలేదు అని ఎదురు చూస్తాం కదా. అట్లానే యేసయ్య కోసం మనం ఏం చేస్తూ ఉన్నాం? నిరీక్షణ కలిగి ఉన్నామన్నమాట. ఏం కలిగి ఉన్నాము? నిరీక్షణ కలిగి ఉన్నాము. నిరీక్షణ అంటే ఎదురు చూడటం అన్నమాట. ఎదురు చూడటం. చూడండి, 130వ కీర్తన 7వ వచనం చూడండి. 130వ కీర్తన 7వ వచనం. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, సంపూర్ణమైన విమోచనము దొరుకును. ఇశ్రాయేలు ఆ దోషములన్నిటి నుండి వారిని ఏం చేస్తాడట? విమోచిస్తాడట. విమోచించే దేవుడు అన్నమాట. ఆలోచన చేయండి. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణమైన విమోచనం దొరికిందన్నమాట. ఆలోచన చేయండి. ఇక్కడ కృప అన్నమాట. ఆయన కృప ఉంటే మనం ఎంతో ఆనందంగా ఉంటామన్నమాట. ఆయన కృపలో సమస్తము తీరిపోతాయి అన్నమాట. ఆయన కృప చూపితే చాలు. ఏం చేస్తే చాలు? కృప చూపితే చాలు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసే వారికి ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. దేవుని కృప దొరుకుతుంది. ఆయన కృప వల్ల
మేము ఎంతో ఆరోగ్యాన్ని పొందాము. ఆయన కృప వల్ల ఏం చేసాం? మేము ఎంతో ఆరోగ్యాన్ని పొందాము. కారణం ఏంటి? ఆయన మీద ఆశ పెట్టుకొని ఎదురు చూసాం. ఆయన మీద ఆశ పెట్టుకొని ఎదురు చూసామన్నమాట. అందువల్ల ఏం జరుగుతుంది? ఆయన దగ్గర కృప చేతే ఆయన ఏం చేస్తున్నాడు? ఉచితముగా రక్షణ కల్పిస్తున్నారు. ఆయన కృప. మన కుటుంబం బాగుంది అంటే ఆయన కృప. మన కుటుంబంలో క్షేమం ఉంది అంటే ఆయన కృప. ఆయన రక్షించే దేవుడు. ఆయన కృపతోనే మనల్ని రక్షించేను. ఎఫెసీ పత్రికలో చూడగలం. మరేమమ్మా, మనకి యెహోవా కొరకు ఎదురు చూస్తే మనం ఏం దొరుకుతుందట? కృప దొరుకుతుంది అనమాట. ఏం దొరుకుతుంది? కృప దొరుకుతుంది అనమాట. ఆయన కృప అంటే ఉచితముగా ఆయన మనకి రక్షణ ఇస్తాడు అనమాట. ఏం చేస్తాడు? రక్షణ ఇస్తాడు అనమాట. ఆయన కృప మనల్ని కాపాడుతుంది అనమాట. ఆయన కృప ఉంటే కుటుంబంలో క్షేమం కలుగుతుంది అనమాట. ఆయన కృప ఉంటే కుటుంబంలో గలిబిలి ఉండదు అనమాట. ఆయన కృప ఉంటే క్షేమకరమే అనమాట. ఆయన కృప ఉంటే ఏ అపాయము మన దగ్గరికి రాదు అనమాట. మనల్ని రక్షించే దేవుడు అనమాట. దేని చేత? కృప చేత. ఆలోచన చేయాలి. ఆ కృప పొందాలంటే ఏం చేయాలి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఏం చేయాలి? ఎదురు చూడాలి అన్నమాట. కృప పొందుకుందామా? మన కుటుంబం క్షేమంగా ఉండాలని కృప పొందుకుందామా? మన సంఘం క్షేమంగా ఉండాలని కృప పొందుకుందామా? మన కుటుంబం క్షేమంగా ఉండాలని, మన పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే కృప పొందాలి. కృప పొందాలి అంటే ఏం కనిపెట్టుకోవాలి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా కొరకు ఆశ పెట్టుకొని ఎదురు చూడాలి అన్నమాట. చూడండి, మరి యెహోవా కొరకు ఆశ పెట్టుకొని ఎదురు చూస్తే మరి ఆలోచన చేయండి. మరి 20 కీర్తనలు 25వ అధ్యాయము 3వ వచనం ఏమంటున్నాడు? కీర్తనలు 25 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారితో వారిలో ఎవడును సిగ్గునందుడు. ఏ హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుతారు అన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే ఎలాంటి సిగ్గు ఉండదు అన్నమాట. ఎలాంటి సిగ్గుపడాల్సిన పని లేదు. సిగ్గు ఉండదంటే యెహోవా కొరకు నువ్వు నిజంగా ఎదురు చూస్తుంటే, ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు అని నువ్వు ఎదురు చూస్తే ఏముండదు? సిగ్గుపడాల్సిన భయం లేదు అన్నమాట. సిగ్గుపడాల్సిన భయం లేదు. ఎందుకంటే మన దేవుడు అద్భుతకరుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆయన సమస్తాన్ని సృష్టించిన దేవుడు. ఆయన నోటి మాటితో మరణము నుండి జీవంలోనికి పిలిచినవాడు. లాజరు లేచిన అనగానే మరణించిన లాజరే లేచి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు ఎవరు కూడా సిగ్గుపడరు. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు. ఆయన నోటి మాటతోనే సమస్తమును చేయగలిగిన శక్తిమంతుడైన దేవుడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. యెహోవా కొరకు కనిపెట్టుకునుంటే సిగ్గు ఉండదు అన్నమాట. చూడండి, 31వ కీర్తన 24వ వచనం.
యెహోవా కొరకు కనిపెట్టువారులారా, యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనస్సును ధైర్యం వహించి మీరందరూ మనసును ధైర్యము వహించి నిబ్బరంగా నుండుడి. నిబ్బరముగా ఉండుడి. ఏమంటున్నాడు? యెహోవా యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారు, ఏంటి ఇంకా రాలేదు, ఇంకా రాలేదు యేసయ్య, ఇంకా రాలేదు యేసయ్యని ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరిని బట్టి చెప్తూ ఉన్నాడు, నిబ్బరంగా ఉండండి, ధైర్యము వహించండి. వస్తాడు యేసయ్య. వస్తానన్న యేసయ్య రాక మానడు అన్నమాట. వస్తానన్న యేసయ్య రాక మానడు. తెస్తానన్న బహుమానం తేకమానడు అన్నమాట. ఆలోచన యెహోవా కొరకు ఆశ పెట్టుకుని వారు ఎలాంటి భయం ఉండదు, ఎలాంటి అధైర్యము ఉండదు. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి అన్నమాట. చూడండి 147వ కీర్తన 11వ వచనం. తన యందు భయభక్తులు గల వారి యందు, తన యందు భయభక్తులు కలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. ఎవరైతే యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నారో వారి ఎడల ఏం చేస్తాడట? నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తున్నాడని ఆనందపడతాడట. యేసయ్యకి ఆనందం కలిగిద్దామా? యేసయ్యకి ఆనందం కలిగిద్దామా? యేసయ్యకు ఆనందం కలిగించాలంటే మనం నిరీక్షణ కలిగి ఉండాలి. యేసయ్య వస్తాడని, యేసయ్య వచ్చి తీసుకెళ్తాడనేటువంటి నిరీక్షణ మనలో ఉండాలి అన్నమాట. యేసయ్య వస్తాడు, యేసయ్య వచ్చి మన నిత్య జీవంలోనికి తీసుకెళ్తాడు, పరలోకానికి వారసులు చేస్తాడని ఒక నిరీక్షణ అన్నమాట. ఆ నిరీక్షణలో మనం జీవించాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ఈ లోకంలో ఎన్నో కష్టాలు వరవడి రావచ్చు, కానీ నువ్వు నిరీక్షిస్తే, నిరీక్షణ కలిగి ఉంటే మరి సంతోషిస్తావు. చూడండి రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి అన్నాడు. చూడండి 12వ వచనం ఏమంటున్నాడు? నిరీక్షణ గలవారై. ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ గలవారై అంటే యేసయ్య వస్తాడు అని నిరీక్షణ కలిగి ఉండాలి. మనకి దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో, దేనికోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, మన కుటుంబంలో మరి కష్టం కలుగుతుందా, మన కుటుంబంలో మరి అపవాది క్రియలు జరుగుతూ ఉన్నాయా, కుటుంబం గలిబిలైపోతూ ఉన్నదా, కుటుంబంలో అలజడి రేగుతూ ఉన్నదా, సమాధానం లేని పరిస్థితి అయితే నువ్వు కుటుంబంలో సమాధానం కోసం ఎదురు చూస్తున్నావా? మరి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాడు ఎలా ఉంటారట? చూడండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై. కష్టం వచ్చిందే, బాధపడుతూ ఉన్నావా? బాధపడు, కొంతకాలమే ఈ కాలం. ఈ కష్టకాలం కొంతకాలమే, ఈ గలిబిలి కొంతకాలమే, ఈ సమాధానం లేని స్థితి కొంతకాలమే. మనుషులకు కలుగు శోధన తప్ప మరేది నీకు కలగట్లేదు అన్నమాట. కొంతకాలమే. అయితే నువ్వేం చేయాలి? నిరీక్షణ కలిగి సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై
ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండమంటున్నాడు. ప్రార్థన చేయమంటున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా పలుకుదాం నోటితో. గట్టిగా పలుకుదాం మరొకసారి. గట్టిగా పలుకుదాం మరొకసారి. దేవునికి ప్రార్థన చేయడంలో ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి ఉండాలన్నమాట. అబ్రహాము చూడండి, అబ్రహాం మనందరికీ తెలిసిన వ్యక్తి. తండ్రి అయిన దేవునికి స్నేహితుడు. ఎవరమ్మా? మరి మమ్మ ఎవరు? అబ్రహాము ఎవరు? దేవునికి స్నేహితుడు. ఎవరు? అబ్రహాము దేవునికి స్నేహితుడు అన్నమాట. దేవునితో మాట్లాడేవాడు అన్నమాట ప్రతిరోజు అన్నమాట. అయితే సొదొమ గొమొర్రాల గురించి దేవుడు అబ్రహాముకు తెలియజేశాడు. అక్కడ తన తమ్ముడైనటువంటి లోతు ఉన్నాడే అని చెప్పేసి మరి తండ్రి లేక యేసయ్యతో అబ్రహాము ప్రార్థన చేస్తా ఉన్నాడు. 50 మందిన ఇంకా ఇంకా తగ్గించుకుంటూ వచ్చాడన్నమాట. 5గురిన అని పట్టుదల కలిగి ప్రార్థనలో విసగక ఏసారక ఆ ఆయనతో పోరాడుతూ ఉన్నాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, పట్టుదల అన్నమాట. పట్టుదల ఉంటే మరి ఆలోచన చేయండి. పట్టుకుంటే గట్టిగా పట్టుకోవాలి, అట్టే ఎట్లా పట్టుకోకూడదు. యేసయ్య మనకి వాగ్దానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? తన ప్రజలను కాపాడటానికి యేసయ్య ఈ లోకానికి వస్తానన్నాడు. వచ్చాడా రాలేదా? వచ్చాడా? యేసయ్య వచ్చాడా? మరి తన ప్రజలని మళ్ళీ తీసుకెళ్తానికి మళ్ళీ వస్తానన్నాడు. మళ్ళీ రాడా? మన ఎదురు చూపు ఆయన కొరకే కదా, ఆయన తీసుకెళ్తాడు కదా. ఆలోచన చేయండి. అయితే మనం ఎలా ఉండాలంట? పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అన్నమాట. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. ఆయన్ని కన్నీటితో ప్రార్థన చేయాలి. ఆయన్ని వేడుకోవాలి అన్నమాట. ఆయన మన దేవుడైన యేసయ్య తండ్రిని ఎంతగా వేడుకున్నాడో మనము కూడా ఆ విధంగా వేడుకోవాలి అన్నమాట. అయ్యా, ఈ గిన్నె నా ఎద్దు నుండి తీసివేయని తన కన్నీటిని రక్త బిందువులుగా మారునంతగా ఆయన ప్రార్థన చేశారు. అయితే ఆలోచన చేయండి, మరి మనం ప్రార్థన చేస్తున్నామా? పట్టుదల కలిగి మన ప్రార్థన ఏదో సమయానికి ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేసి వదిలేస్తున్నామా? సొదొమ గొమొర్రాల కొరకు ఒక్కడున్నా కాపాడుతావా నీతిమంతుడు? ఒక్కడున్నా కాపాడుతావని ఆయన అడిగాడు. వెధవరాలు మరి న్యాయాధిపతి గుమ్మం ఎదుట కూర్చొని గోజాడుతూ ఉంది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఆ గుమ్మం కాడే కూర్చుంది. అయ్యా, నా పరిస్థితి చూడయ్యా అని వేదన చెందుతూ ఆయన అడుగుతూ ఉంది. నువ్వు అడుగుతున్నావా నీ స్థితి గురించి? నీ స్థితి మారాలని అడుగుతున్నావా? ఆలోచన చేయాలి. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నమాట. పట్టుదల కలిగి ప్రార్థించండి అని చెప్తూ ఉన్నాడు. ప్రార్థనలో శక్తి ఉంది అన్నమాట. ప్రార్థన చేయగా పేతురు బంధించబడి ఉంటే ప్రార్థన చేయగా సంఘమంతా సంఖ్యలు ఏమైపోయినాయి? విడిపోయినాయి అన్నమాట. సంఖ్యలు విడిపోయినాయి, పటాపంచలైపోయినాయి. ప్రార్థనకి శక్తి ఉంది. ప్రార్థిస్తున్నావా? ప్రార్థించాలి అన్నమాట. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ఎందుకంటే ప్రార్థనలో శక్తి ఉన్నది అన్నమాట. సంఘమంతా ప్రార్థన చేయగా ఏమైనా సంఖ్యలు పౌలు సీలను బంధించబడితే సంఘం ప్రార్థించగా ఏమైపోయింది? సరసాలే బద్దలైపోయింది. ప్రార్థనకి శక్తి ఉంది. దేనికి శక్తి ఉంది?
ప్రార్థన ప్రార్థన ప్రార్థించే లక్షణం మనలో ఉండాలి. పట్టుదల కలిగి ప్రార్థించాలి. మన కుటుంబ క్షేమం కొరకు ప్రార్థించాలి. మన కుటుంబంలో ఉన్న బిడ్డల కోసం ప్రార్థించాలి. మన కుటుంబంలో ఉన్న వారి నిమిత్తం ప్రార్థించాలి అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయి. ప్రార్థిస్తూ ఉన్నావా? ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. ప్రార్థన అంటే మనకు కావలసినవి యేసయ్యను అడగటం అన్నమాట. ప్రార్థన అంటే మనం యేసయ్యను అడగటం, మనకు కావలసింది తీర్చమని అడగటం. ఆలోచన చేయండి. యెహోవా కొరకు కనిపెట్టుకునేవారు ఏమవుతారట? ఆలోచన చేయండి. 12వ వచనంలో చెప్పాడు. ఏమన్నాడంటే, పన్నెండు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంది. రోమపత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. మనం ఏం చేయాలంట? నిరీక్షణ గలవారమై సంతోషించాలి, శ్రమయందు ఓర్పు గలవారమై ఉండాలి అన్నమాట. యోబు ఊజు దేశం అంతటిలో కూడా ధనవంతుడు అనమాట. యోబు ఊజు దేశంలోనే ధనవంతుడు, భక్తిపరుడు, యథార్థవంతుడు. అలాంటి వాడికి ఏమయ్యారు? పిల్లల్ని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు, ధనం కోల్పోయాడు, సంపద కోల్పోయాడు. అయితే ఆలోచన చేయండి. మనం చూసినట్లయితే మరి ఏం కోల్పోయాడు అంటే ఆరోగ్యాన్ని కోల్పోయాడు, ధనాన్ని కోల్పోయాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునేను, యెహోవాకే స్తుతి కలుగును గాక అన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయాలి. యోబు ఓర్చుకున్నాడు, సహించాడు. అందుకనే కోల్పోయిన వాటి కంటే అధికముగా తిరిగి పొందాడు, రెండింతలు పొందాడు. ఆలోచన చేయండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏ బలం పొందుతారట? నూతన బలం పొందుతారట. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారట. అలయిక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అన్నమాట. ఆలోచన చేయండి. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన బలం పొందుతారు. నూతన బలం, ఆయన వస్తాడని, మనల్ని తీసుకెళ్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉంటే మనం ఏం చేస్తామంట? నూతనమైన బలం పొందుతామంట. గ్రద్ద తెలుసా మీ అందరికీ? ఏమా గ్రద్ద తెలుసా? గద్ద ఏం చేస్తుందంటే, కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత, అది వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తన ముక్కునంట రాయికేసి పొడుచుకునిందట, తన ఏకలంట తనే పీకేసుకునిందట. తర్వాత ముక్కు అరిగిపోయి సన్న ముక్క అయిందట. మళ్ళీ తన రెక్కలు కొత్తవి వస్తాయట. అంటే మళ్ళీ 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటుందట. మనము కూడా దేవునిలో ఉంటే అతి నూతనమైన బలం, అతి నూతనమైన ఆత్మశక్తిని మనం పొందుకుంటామన్నమాట. పొందుకుంటాం, నూతన బలం పొందుతారు. ఇంకేమన్నాడు చూడండి, పక్షిరాజు వలె
చాపి పైకి ఎగురు. పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. అలయిక పరిగెత్తుదురు అన్నమాట. సొమ్మసిల్లక సొమ్మసిల్లక నడిచిపోవుదురు. నడిచిపోతారు. దేవునితో నడిచిపోతాం అన్నమాట. దేవునితో సాగిపోతాం, దేవునితో సాగిపోతాం అన్నమాట. ఆలోచన చేయండి. ఉందా నిరీక్షణ? ఆయనలో నూతన బలం పొందాలి అంటే నీకు నిరీక్షణ ఉండాలి, నిరీక్షణ పొందాలి, నిరీక్షణ కలిగి ఉండాలి అన్నమాట. నిరీక్షణ అంటే ఏం చెప్పుకున్నాం? ఎదురు చూడటం, కనిపెట్టుకొని ఉండటం అన్నమాట. దావీదు అంటున్నాడు, నా ప్రాణము తుష్టుకొనుచున్నది, యెహోవా కొరకు నా ప్రాణం ఏం చేస్తుందంట? తుష్టుకొనుచున్నది, ఆయన పైనే ఆశపడుతుంది అంటున్నాడు అన్నమాట. ప్రియ దేవుని బిడ్డ, మనం మరి ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి. ఆయనే మన యొక్క ప్రార్థన యందు ఆనందిస్తాడట. మనం ఎదురు చూస్తుంటే నా బిడ్డలు నా కోసం ఎదురు చూస్తున్నారని ఆనందపడేవాడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచన చేయండి. ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉన్నామా? ఆయన విమోచిస్తారన్నాడు. ఆ విమోచనని పొందుకున్నామా లేకున్నా ఉన్నామా? మనల్ని మనమే పరీక్షించుకొని ఆయనకు అప్పచెప్పుకొని ఆయన కోసం ఎదురు చూసేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాము. దేవుడి వాక్యమును దీవించును గాక.